టు మై ఛానల్. అండ్ ఈ ఛానల్లో నేను వచ్చేసరికి ఈ కొన్ని మెడిసిన్ రిలేటెడ్ టాపిక్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఎంబీబీఎస్ వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. నాట్ ఓన్లీ మెడిసిన్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ కూడా చెప్తాను. అండ్ ఈ టాపిక్ వచ్చేసరికి ఫస్ట్ ఎనాటమీ ఆఫ్ ఐ చెప్తున్నాను. ఎనాటమీ ఆఫ్ ఐలో ఫస్ట్ ఈ వైట్ సర్కిల్ వచ్చేసరికి ఒక స్క్లీరా అనుకుందాం. అండ్ స్క్లీరా పైన ఒక లేయర్ ఉంటుంది, దాన్ని కార్నియా అంటాం. ఇది యాంటీరియర్ సర్ఫేస్లో అనుకుంటే. అండ్ ఇప్పుడు ఇందులో ఒక రెడ్ లేయర్ ఉంటుంది. ఈ రెడ్ లేయర్ వచ్చేసరికి కొరాయిడ్ అనమాట. ఈ కొరాయిడ్ లేయర్ నుంచి ఈ కొరాయిడ్ లేయర్ అనేది చాలా వాస్కులర్ స్ట్రక్చర్ అండి. అండ్ ఈ కొరాయిడ్ లేయర్స్ నుంచే మనకి ఈ సీలియరీ ప్రాసెసెస్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ ఈ బ్లూ కలర్లో ఏదైతే డ్రా చేస్తున్నామో ఇదైతే రెటినా అండి. ఇప్పుడు మనం ఇండివిజువల్గా నేమ్ చేద్దాం ఒక్కొక్క దానికి. ఇది యాంటీరియర్గా ఉన్న స్ట్రక్చర్ని దీన్ని కార్నియా అంటాం. అండ్ ఇక్కడ కింద ఉన్న స్ట్రక్చర్ దీన్ని స్క్లీరా అంటామండి. ఈ మధ్యన ఉన్న స్క్లీరో కార్నియల్ జంక్షన్ని మనం దీన్ని టింబస్ అని పిలుస్తాం. ఈ రెడ్ కలర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని కొరాయిడ్ అంటామండి. అండ్ ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో దీన్ని రెటినా అని పిలుస్తాం. ఇక్కడ ఈ కొరాయిడ్ అనేది యాంటీరియర్గా ఎలాంగేట్ అయ్యి ఒక ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ వస్తున్నాయి కదండి. ఇందులో ఫస్ట్ ఇవి ఐరిస్ అంటాం. అండ్ ఇక్కడ చిన్న చిన్న ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదండి, వీటన్నిటిని కలిపి మనం సీలియరీ ప్రాసెసెస్ అంటామండి. అండ్ ఈ మధ్యలో ఉన్న ఈ స్పేస్ని మనం ప్యూపిల్ అని పిలుస్తాం. ఈ సీలియరీ ప్రాసెస్ నుంచి యాక్వియస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, సెక్రెట్ చేయబడుతుందండి. కొరాయిడ్ అనేది మోస్ట్ వాస్కులర్ స్ట్రక్చర్ అండి అది. అండ్ ఇక్కడ ఈ సీలియరీ ప్రాసెస్ నుంచి కొన్ని లేయర్స్ చాలా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. దీన్ని మనం జాన్యూల్స్ అంటాం. ఈ జాన్యూల్స్ వచ్చేసరికి ఇలా లెన్స్ని హోల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. అండ్ ఇక్కడ ఈ మిగతా స్పేస్ ఏదైతే ఉందో ఇది అంతా విట్రియస్ ఉంటుంది. అండ్ ఈ పార్ట్ దీంట్లో యాక్వియస్ ఉంటుంది. అంతేనండి. ఈ వీడియోకి ఇక్కడ ఓన్లీ ఎనాటమీ చెప్పాను. అండ్ తర్వాత మిగతా టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.